కలుగుతారు మీ ఇష్టం అని చెప్పి ముఖ్యమంత్రి గారు మనకు అనుమతి ఇచ్చారు. ఆ అనుమతిని అనుగుణంగా ఈనాడు వైరా నియోజకవర్గంలో రామదాస్ గారి ఆధ్వర్యంలో 8 కిలోమీటర్ల రాజీవ్ కెనాల్కి ఒక పైసా ఇవ్వకుండా ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, మనకి న్యాయం జరుగుద్ది, రహదారి అమ్మటున్నటువంటి భూములు అత్యధిక ధరలున్నా మనం ఈ యొక్క సత్కార్యానికి, ఈ మహత్కార్యానికి, గోదావరి కృష్ణా జలాలు అనుసంధానం చేసేటటువంటి మహా ప్రక్రియకి మనమే త్యాగాలు చేయాలి అని చెప్పి ఈనాడు ఆ గ్రామస్తుల్లో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు, గిరిజన రైతులు కూడా మా మీద నమ్మకం ఉంచి భూములు ఇచ్చినటువంటి ప్రతి రైతన్నకి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీకు ముఖ్యమంత్రి గారి ద్వారా న్యాయం చేపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని దేవుడి దయ వల్ల ఈరోజు కృష్ణా జలాలు కూడా వచ్చినాయి. ఈ జలాలు వచ్చినా రాకపోయినా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆయకట్టుకి గోదావరి జలాలు తరలించాలని, తద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి 6,74,000 ఎకరాలకి సాగునీరు ఇవ్వాలని, ఇంకా మిగిలిపోయినటువంటి పనులకి ఇంకా 8,000 కోట్లైనా 10,000 కోట్లైనా సాక్షాత్తు ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చి మీ ముందు మాటిచ్చి రేపు రాబోయే 4 సంవత్సరాల్లో 8,000 కోట్లు ఖర్చు పెట్టి గోదావరి జలాల్ని పాలేరు రిజర్వాయర్లకు తరలించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, ఈ జిల్లా రైతుల యొక్క కోరిక. మీ కోరికను మన్నించి ఇందిరమ్మ రాజ్యాన్ని సృష్టించినటువంటి మీరు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి మీరు తీసుకొచ్చినటువంటి మీ త్యాగానికి ఖమ్మం జిల్లా ప్రజల యొక్క రుణం తీర్చుకునేటటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి మా మీద ఉన్నది అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సమయం లేకపోయినా ఈరోజు మళ్ళీ ఇప్పుడు గవర్నర్ గారితో సమావేశం ఉన్న ఈ సత్కార్యం, ఈ మహత్కార్యం మీ చేతుల మీదుగా ఖమ్మం నడిబొడ్డునున్నటువంటి వైరాలో జరగాలని బట్టి గారు, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులందరం కూడా కోరాం. అయితే మీ కోరికని, ఖమ్మం జిల్లా ప్రజల కోరిక కోసం నేను తప్పకుండా ఇబ్బంది అయినా వస్తాను అని చెప్పి మాటిచ్చారు. ఆ మాట ప్రకారం జిల్లా యంత్రాంగం, రాష్ట్ర అధికారులు కూడా, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఈ యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ గారిని కూడా ఈ కార్యక్రమాల కోసం ఇబ్బంది పెట్టాం. కేంద్రం ద్వారా చైనా, అదేవిధంగా జపాన్ వ్యక్తులు రావాలి అంటే వీసాల కోసం గారు ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అదేవిధంగా కేంద్ర మంత్రులతోటి మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళకి పర్మిషన్ తీసుకొచ్చారు. ఇరిగేషన్ శాఖ అధికారులు బ్రహ్మాండంగా అనుకున్న సమయానికి రూపాయి ఇవ్వకపోయినా మీరు పనులు చేసి పెట్టారు. ఈ రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ, ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ రోజున మీరు చూస్తున్నారు. కేవలం 4-5 నెలల కాలంలోనే 600 కోట్లు సీతారామాకి ఇచ్చారు. పెండింగ్ పనులన్నీ, బ్రిడ్జిలు కానీ, అదేవిధంగా సూపర్ ప్యాసేజీలు కానీ అన్నిటినీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి పరిశీలించి పూర్తి చేశారు. వాటిని పూర్తి చేయటం ద్వారానే ఇవాళ మెయిన్ కెనాల్ 114 కిలోమీటర్లు గోదావరి జలాలు వచ్చి జూలూరు పాట్ టన్నెలకు దాకినాయి. ఇందాక అక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ మంత్రి గారు సవివరంగా చెప్పారు, ఈ డిస్ట్రిబ్యూటరీస్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోండి, మీకు ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు ఇస్తామని. యాతాలకుంట, జూలూరు పాట్ టన్నెల్స్ని పూర్తి చేసుకోండి, వైరా రిజర్వాయర్ దాకా నీళ్లు తీసుకెళ్ళండి. తద్వారా ఈ జిల్లా పచ్చగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఆనందోత్సవాలతోటి ఈ ఖమ్మం జిల్లా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆశీర్వదించారు.